నరహత్య అంటే ఒక వ్యక్తిని చూసి వ్యర్థుడా, సోమరి, పనికిమాలోడా అనడమే నరహత్య అంట. ఒక వ్యక్తిని యాటికి లేకుండా చులకనగా మాట్లాడమే నరహత్య. ఒక వ్యక్తి మీద కోపపడమే నరహత్య. ఒక వ్యక్తి మీద అబద్ధముగా మాట్లాడమే నరహత్య. ఒక వ్యక్తితో సమాధాన పడకపోవడమే నరహత్య. యేసుప్రభు అది అంటున్నాడు, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులనగును. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పునిదేమనగా, సహోదరుని మీద కోపపడు ప్రతివాడు నరహత్య చేసిన వానితో సమానమంట. దేవుని యొక్క బిడ్డలారా, గతించిన కాలము వ్యభిచారము, నరహత్య, అబద్ధము, లేకపోతే దొంగతనము, ఇవన్నీ కూడా గతములో మనము చేశాం. ఇంకా చేయొద్దు. చేసిన పని మరలా చేస్తున్నామంటే దాని అర్థం ఏమంటారు? కడగబడినటువంటి పంది